దేవుడా ఎలా క్లైమ్ వచ్చేటట్టు చేసాం. మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. రోలెక్స్ అబ్బే అయ్యి ఉండదు. రాంబాబు గారు, మీ చేతికొన్న వాచ్ రోలెక్స్ కదండి? ఓ 1,00,000 ఉంటుందండి. 10 లక్షలు. అమ్మో. అది డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం సార్. మిస్టర్ గోపాలరావు, పాలసీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివారు కదా? చదవలేదు సార్. మీ ఏజెంట్ టిక్ పెట్టిన చోటల్లా సంతకం పెట్టమన్నాడు, పెట్టేశాను సార్. ఏమైంది సార్? ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగండి? చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ అంటేనే ముందు జాగ్రత్త. మీరు పాలసీ ఎందుకు తీసుకుంటారు? దొంగతనం, ఫైర్ యాక్సిడెంట్, ఫ్రాడ్ లాంటివి జరిగితే నష్టపోకుండా ఉండడానికి. కరెక్టే సార్, అందుకే పాలసీ తీసుకున్నామండి. కానీ క్లెయిమ్ చెల్లదు, ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? యప్, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా రాస్తుంది. కండిషన్స్ అప్లై. In the event of loss or damage caused to the property, the insurance company is not liable to pay any amount if the damage is caused by the act of God. దీన్ని ఒప్పుకుంటున్నట్టు మీరు చేసిన సంతకం ఇదిగో. సార్, ఇది చేవలు రాసినట్టుంది. మనుషులు ఎలా చదువుతారు సార్? అయినా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి సార్? అంటే మానవ ప్రమేయం లేకుండా జరిగే ప్రకృతి వైపరీత్యాలు. అంటే భూకంపం, సునామీ, పిడుగుబడం లాంటివి. ఇలాంటి వాటికి మా కంపెనీ నష్టపరిహారం ఇవ్వదు, ఎందుకంటే ఇవన్నీ దేవుడి వల్ల సంభవిస్తాయి కాబట్టి. కానీ నేను దేవుడిని నమ్మను సార్, చెప్పరా? అవును సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్ ఇక్కడ ఉంది. ఐఎమ్ సారీ. సారీయా? సారీ ఏంటి సార్? నేను సంపాదించిందంతా నా షాప్ మీద పెట్టేశాను. నా ఇల్లు కూడా మార్గేజ్లో ఉంది. మీ క్లెయిమ్ చెల్లదండి, మీరు ఇక బయలుదేరచ్చు. కుదరదు సార్. నా క్లెయిమ్ డబ్బులు నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. సెక్యూరిటీ? సెక్యూరిటీ ఎందుకు సార్? నేను అడుగుతుంది నాకు రావాల్సిన డబ్బులే కదా సార్. బయటకు పంపించండి. కామ్గానే చెప్తున్నాను కదా సార్, నా మాట వినండి సార్. అన్ని ఫైల్లో ఏంటిది సార్? ప్లీజ్ నువ్వు ఉండవా, చేయవదులు. ఎందుకు చెల్లదయా? ఇచ్చేవాడికి తాటికి అంత అక్షరాలు రాస్తారు, ఇలాంటి మాత్రం చేవ తాలకి అంత రాస్తారు. నా డబ్బులు దొబ్బేసి నాటకాలు ఆడతారా? మొత్తం తిరిగిస్తానని చెప్పి మోసం చేస్తారా? నీ మొహం 10 లక్షలు వాచ్ ఒకటి, చోర్ బజార్లో 2,000 కొని బిల్డప్ ఇస్తారా? బిల్డప్ నీకు అర్థం కాదా? మా రోజు బాగుంటాయి. ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన ఎవరేం చేస్తారు? నీకు డబ్బులు కావాలంటే వెళ్ళి దేవుడు అడుగు. ఏంటి? ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? ఒక్క నిమిషం, చేయి ఇది పట్టుకోరా. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే నువ్వు దేవుడిని నమ్ముతున్నావు? నమ్ముతాను. దేవుడు ఇక్కడ ప్రతి చోట ఉన్నాడని నమ్ముతున్నావు? అవును. ఇతనిలో, ఇతనిలో, వీడిలో, ఆ మేడంలో ఉన్నాడు. రాంబాబు గారు, నిజమా అండి? నాలో కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. థ్యాంక్ యూ అండి. దేవుడు కొట్టాడు, దేవుడు కొట్టాడు. నన్ను మళ్ళీ దేవుడు కొట్టాడు, మళ్ళీ దేవుడు కొట్టాడు. నేను కాదు, నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కొట్టాడు. దేవుడికి ఫైట్ అనమాట. యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ గాడ్. మళ్ళీ దేవుడే కొట్టాడు. నా డబ్బులు తప్పేస్తారా? నాతో ఆడుకుంటారా? ఇప్పుడు నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కలుస్తాడు ఏంటి? సరేనా? నువ్వు పోయిన తర్వాత నీ పాలసీ నీ ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకుంటుందో యాక్ట్ ఆఫ్ గాడ్ అవుతుందో చూద్దాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ ఇస్తేనా? యాక్ట్ ఆఫ్ గాడ్. గెట్ బ్యాక్ టు వర్క్. రామ్జీ గారు, కంగారు పడకండి. తొందరలోనే మీ అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేసి మా ఇంటి కాగితాలు మేము తీసేసుకుంటామండి. అర్థం చేసుకోండి రామ్జీ గారు. రామ్జీ ఓ 4 రోజులు టైం ఇచ్చాడండి. ఈలోగా డబ్బులు కట్టకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తా అన్నాడు. షాప్ ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాంగా, దాని సంగతి ఏమైందో కనుకో. సరే అండి. గురువుగారు, సేట్జీ మీతో మాట్లాడతాడంట. సేట్జీ, స్థలాన్ని కొనడానికి ఎవరైనా వచ్చారా? ఏంటి? ఏమైందండి? దేవుడు విగ్రహాలు పగిలిపోయి ఆ నేల అపవిత్రం అయిపోయిందట. దోషం ఉందని ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదట. 100 ఏళ్ళ తర్వాత అదే ప్లేస్లో ఆ విగ్రహాలు తవ్వి తీసి ఇప్పుడున్న దానికి 100 రెట్లు విలువ కడతారు. గుడి కట్టి పూజలు కూడా చేస్తారు. ఎవడెవడు కొంటాడో లేకపోతే వదిలేడు సేట్జీ. ఏదో నమ్మకాలు వీళ్ళు. టెన్షన్ పడకండి, ఇదంతా ఆ భగవంతుడి లీల. ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు. రాముల వారి గుళ్ళో
101 సోమవారాలు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. రామకోటి కూడా రాస్తున్నానండి. రామనామము రామనామము రమ్యమైనది స్వామి నామము. ఇంట్లో కూర్చొని రామకోట రాస్తే ఎవడు కోటి ఇవ్వడే. సరే ఓ పని చెయ్యి, మీ దేవుడి దగ్గర బంగారు కిరీటమో చక్రమో ఖజానో ఏవో ఉంటాయి కదా, వెళ్ళి అడిగిస్తాడేమో. ఆయన అడిగితే ఇస్తాడండి. మీరడిగితే ఇంకా తొందరగా ఇస్తాడు. ఏమన్నావు? మీరడిగితే ఇస్తాడు, అడగమంటున్నాను. ఆ, అడుగుతా. ఎలా అడిగితే ఇస్తాడో నాకు తెలుసు. గురుగారు గురుగారు అయ్యో అయ్యో సూసైడ్ సూసైడ్ ఒకసారి బాబు వదలు. నేను అంత పిరికాంటి కాదు. నేను కోర్టులో కేసేస్తాను. ఊరుకోండి గురుగారు, 3,000 కోట్ల పైన ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసేస్తారా? మీలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటారు వాళ్ళు? నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ కంపెనీ మీద కేసేసి ఉంటారు, కానీ మీ దేవుడి మీద కేసేసి ఉండరు. నేనిప్పుడు మీ దేవుడి మీదే కేసేస్తాను. బతుకు మీద కొట్టినాడు భగవంతుడైనా సరే ఫోన్లో నిలబెట్టాలి. నిలబెడతాను. మా మొక్కుబడులు దిగ మెక్కి మెక్కి కూర్చున్నావా? నీ తప్పులని దిద్దేవాడు ఆ బ్రహ్మరాత మార్చేవాడు. బయలుదేరాడు నువ్వే చూడు.